హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో మిస్ అయ్యారంటే ఓ మంచి రెసిపీ చికెన్ హండీ కర్రీ మిస్ అయినట్టే. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్తో చూసేయండి. సింపుల్గా చేసుకోవాలి. ఈ హండీ కర్రీ ఒక్కసారి చేశారంటే చాలు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ చేయమని అంటారు. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్తో పాటు 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఆయిల్ హీట్ అవ్వగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని వీలైనంత సన్నగా కట్ చేసుకున్నాను. వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. ఇవి ఫ్రై అయ్యాక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఫ్రై అయ్యాక చాప్ చేసుకున్న 2 మీడియం సైజు టమోటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని టమోటా ముక్కలు మంచిగా మగ్గాక స్పైసెస్ని కూడా యాడ్ చేసుకుందాం. మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం, పసుపు చూసుకొని యాడ్ చేసుకోండి. ఎందుకంటే చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఈ స్పైసెస్ కూడా ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయ్యాక రెస్టారెంట్లో తినే ఫ్లేవర్ రావాలంటే గ్రేవీ కోసం తప్పకుండా పెరుగు యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్న పెరుగు నేను ఒక 3-4 స్పూన్లు యాడ్ చేసుకున్నాను. ఈ పెరుగుని బాగా కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవచ్చు. పెరుగు ఈ స్టేజ్లో కాకుండా చికెన్ యాడ్ చేసాక కూడా వేసుకోవచ్చు. ముందుగానే మనము శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, ఈ చికెన్ని కూడా వేసి స్పైసెస్, పెరుగు మొత్తం ఈ చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై అవ్వగానే మూత పెట్టుకుంటే ఈ చికెన్లో ఉండే వాటర్ ఏకం సపరేట్ అయ్యి ఇలా ఫ్రై అవుతుంది. మూత తీసి చికెన్ని ఒకసారి కలుపుకుందాం. చికెన్లో వాటర్ మొత్తం సపరేట్ అయ్యాక ఈ టైంలోనే స్పైసెస్ ఒకసారి చెక్ చేసుకొని చాలకపోతే యాడ్ చేసుకోవాలి. ఇందులో ఉండే వాటర్ ఏక మిగిలిపోయింది కదా. ఇప్పుడు చికెన్ ఉడకడం కోసం 1/2 గ్లాస్ చాలా తక్కువ వాటర్ వేసుకొని చికెన్ని మెత్తగా ఉడికించుకుందాం. మూత పెట్టుకొని చికెన్ గ్రేవీ స్టేజ్లో ఉడికిపోయింది. ఈ టైంలో మీ దగ్గర ఉంటే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి. నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంది, వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని థిక్ గ్రేవీతో ఉండేటప్పుడు లాస్ట్లో గరం మసాలా, ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని రెస్టారెంట్కి వెళ్ళకుండానే ఇంట్లోనే ఈజీగా చేసుకున్నాం కదా చికెన్ హండీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ తప్పకుండా కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని చిన్న సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కేయండి. ఈ హండీ కర్రీ మస్టర్డ్ రైస్, చపాతీ, పుల్కా, రోటీ, రైస్, బిర్యానీ దేంట్లోకైనా పర్ఫెక్ట్గా కుదురుతుంది.